ఇవాళ ఇంకోటి సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా, మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు? సుమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగ ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది. ఇలా పోలీసులు చేయాల్సిన పని, రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని, లా అండ్ ఆర్డర్ను ఈ రాష్ట్రంలో మీరు పని చేయించండి. అసలు పోలీసులు తమ పని తాము చేసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి అసలు లా అండ్ ఆర్డర్ గాలి కొదిలేసినారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? 23% క్రైమ్ రేట్ పెరిగింది. ఇవాళ హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, కమ్యూనల్ రైట్స్ పెరిగినాయి, రాబరీస్ పెరిగినాయి, చైన్ స్నాచింగ్ పెరిగింది, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగినాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా 23% లా అండ్ ఆర్డర్ పెరిగి హైదరాబాద్ ఎల్లో జోన్లోకి పోయింది. ఇంకా 4 రోజులు పోతే ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు పోతుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్లో ఎల్లో జోన్లో కనబడుతుంది. విదేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు గూగుల్ ఓపెన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూస్తారు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇది గ్రీన్ జోన్లో ఉందా, ఎల్లో జోన్లో ఉందా అని చూస్తారు. నువ్వు ఎల్లో జోన్లో, రెడ్ జోన్లో ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంటర్స్ ఈ హైదరాబాద్కి వస్తారా? ఇదేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే తీరు? హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉండి ఇవాళ పూర్తిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పటికైనా మానుకోండి, ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. ఆ స్పీకర్ గారు అసలు చర్యలు తీసుకోవాల్సింది సంజయ్ గారి మీద కదా. ఇవాళ సంజయ్ గారు ఓపెన్గా నిన్న మీటింగ్లో ఏం చెప్పారు కరీంనగర్లో? నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తాను, సభ్యత్వ నమోదు చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా అని ఓపెన్ మీటింగ్లో మంత్రుల ముంగట, ఐఏఎస్ అధికారుల ముంగట, మీడియా ముంగట నేను స్పీకర్ గారి దగ్గర మా యొక్క డిఫెక్షన్ పిటిషన్ సంవత్సరం నుంచి పెండింగ్లో ఉంది. తక్షణమే సంజయ్ని అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. ఇది ఏమన్నా ఎట్లా ఉందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీద ఇవాళ చర్యలు తీసుకోవాలంటున్నాడు. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి. ఆ పిటిషన్ ఇవాళ ఆయన దగ్గరే, స్పీకర్ గారి దగ్గరనే ఉంది. స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్గా చెప్తున్నారు కదా, అఫీషియల్ మీటింగ్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు, ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా. సంజయ్ మీద చర్య తీసుకోవాలి, ఈ సంజయ్ పార్టీ మారిండు, ఇతను ఎట్లా తీసుకుంటారు, ఇతను హత్యా రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి? అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేసు. స్పీకర్ గారు తక్షణమే వీళ్ళను ఇవాళ అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాం. హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉండడం ఆలస్యంగా అవుతుంది కనుక సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వేశాం. మాకు విశ్వాసం ఉంది, గతంలో సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల స్పీకర్లను 3 నెలల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది కనుక సుప్రీంకోర్టు నుంచి మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మరి సుప్రీంకోర్టులో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసు వేయడం జరిగింది. త్వరలోనే సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు వస్తాయి, న్యాయం నిలబడుతుంది, అనర్హత వేటు వీరి మీద పడుతుందనే నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడారు బ్రదర్? ప్రజల పక్షాన్ని అడిగాడు కదా. నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలిప్తా అని డాక్టర్ సంజయ్ గారు మాట్లాడితే, నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద, నువ్వు గెలిచిందే కారు గుర్తు మీద, నువ్వు గెలిచిందే కేసీఆర్ బొమ్మ పెట్టుకొని నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావని కౌశిక్ రెడ్డి గారు అడిగారు. దానికి ఆయన సమాధానం చెప్పాలి కదా. ముందు రెచ్చగొట్టింది సంజయ్ గారు, బట్టలిప్పుతా అనే మాట ఆయన ఎట్లా మాట్లాడతాడు? గెలిచింది నిజంగా నిజాయితీ ఉంటే నీకు రాజీనామా చేయి, ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నువ్వు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి అప్పుడు మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీనే మరి బట్టలిప్పుతా అని మాట్లాడినప్పుడు సహజంగానే మరి ఒక కార్యకర్తగా, ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి ఆయనను ప్రశ్నించాడు. దాంట్లో తప్పేముందండి?